తెలియదు, కానీ అద్భుతంగా చేయొచ్చు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రి చెప్తున్నాను, ఒకవేళ పాపులు మనల్ని ప్రేరేపిస్తే ఆ త్రోవలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఇది ఒక సంచి. ఇంకో మాట చదువుదాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 14వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి 7వ అధ్యాయం 20వ వచనం ఎవరైనా చదవండి. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయేను. చాలండి, ఇక్కడ చదువుతాం మనం. ఒక ఆమె తన భర్త పాపం కష్టపడి డబ్బులన్నీ పోగు చేసి ఒక సంచిలో వేసుకున్నాడట. అదేంటి? సొమ్ము సంచి. ఏంటిది అది? సొమ్ము సంచి. నేను వెళ్తున్నాను, ఊరు వెళ్తున్నాను, నేను పలానా వ్యాపారం నిమిత్తం వెళ్తున్నాను, పలానా వస్తువులు కొనడానికి వెళ్తున్నాను అని అంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఆయన వెళ్ళంగానే అంటుంది, అయ్యా అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని వెళ్ళిపోయాడు, డబ్బులు పట్టుకొని వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు. పున్నమి నాటి వరకు ఆయన తిరిగి రాడు. ఏం పర్లేదు, భయం ఏం లేదు. ఈమె పాపము చేయాలనే ప్రేరేపణ కలిగిస్తా ఉంది. తన లాలన మాటల చేత, మోసపు మాటల చేత ఈడ్చుకొని వెళ్ళిపోవాలని, లేక మరి సుఖాన్ని అనుభవించాలని, జీవితాలను పాడు చేయాలని ఆమె చూస్తూ ఉంది. పాపం ఆయనేమో ఎంతో కష్టపడి ఎన్ని దినాలు దాచాడు ఆ సొమ్ము సంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది దగ్గర సొమ్ము సంచి ఉంటుంది. ఏముంటుంది? ఉంటుందా? మా నాయనమ్మ దగ్గర ఒక సంచి ఉండేది. ఇలా ఎంచక పక్కన పెట్టుకునేది. 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు తీసేది లోపల నుంచి బయటికి. 10 రూపాయలు కావాలంటే 10 రూపాయలు తీసేది. 2 రూపాయలు కావాలంటే 2 రూపాయలు తీసేది. రూపాయి కావాలంటే రూపాయి తీసేది. అంతకు మించి ఇంకోటి లోపల నుంచి బయటికి రాదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బుల మీద ఆమెకి అవగాహన బాగా ఎక్కువ అనమాట. ఆ సంచిలో ఆమె చేయి పెట్టి ఎంత కావాలో అంతే తీస్తుందండి. ఈ రాత్రి సొమ్ము సంచి కలిగినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.